నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ వేల కొలది విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. అంతేకాదు లక్షల మందికి జీతాలు కూడా అందడం లేదు. ఇంతేనా, చాలామందికి పూట గడవడానికి కూడా కష్టమై ప్రభుత్వం ఇచ్చే ఉచిత అన్నదానం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఎక్కడో ఆఫ్రికా దేశంలోనో లేదా మరేదైనా పేద దేశంలో జరుగుతుందని మీరు అనుకుంటే మాత్రం పూర్తిగా పొరబడినట్లే. ప్రపంచంలోని అత్యుత్తమ అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. అసలు అమెరికాలో అలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అమెరికాలో ప్రస్తుత ప్రభుత్వ షట్డౌన్ నడుస్తోంది. అది అక్కడ సామాన్య ప్రజానీకంపై విపరీతంగా ప్రభావం చూపిస్తోంది. అసలు ప్రభుత్వ షట్డౌన్ అంటే కేవలం ఆఫీసులు మూసివేయడం కాదు, ఇది దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవలు ఆగిపోవడం. 2025 అక్టోబర్ 27న కాంగ్రెస్లో బడ్జెట్ వివాదాలు, పార్టీల మధ్య ఘర్షణల వల్ల ఈ షట్డౌన్ ప్రారంభమైంది. ఫెడరల్ ఉద్యోగులు, సైనికులు, ఏవియేషన్ సిబ్బంది అందరూ జీతాలు లేకుండా పనిచేయాల్సి వచ్చింది. దీని ప్రభావంతో ఎయిర్పోర్టుల్లో కలవరం. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కింద పనిచేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, వీరు విమానాలను మార్గనిర్దేశం చేసే కీలక వ్యక్తులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిడి వల్ల డ్యూటీకి హాజరు కాకుండా పోతున్నారు. రవాణా మంత్రి శాన్ రఫీ ప్రకారం 22 ప్రాంతాల్లో ఈ సిబ్బంది కొరత పూర్తిగా తీవ్రంగా ఏర్పడింది. ఇది ఒక్కరోజు కాదు, రానున్న రోజుల్లో మరింత తీవ్రం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమైన భాగం విమానాలపై ప్రభావం. ఆదివారం అక్టోబర్ 26 రాత్రి 11 గంటల వరకు దాదాపు 8,000కు పైగా విమానాలు అమెరికాలో రద్దయ్యాయంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి చరిత్రలో ఇదో రికార్డు. ఉదాహరణకు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో 45% విమానాలు, అంటే సుమారు 2,000. అలాగే అమెరికన్ ఎయిర్లైన్స్లో 1,200, యునైటెడ్లో 739, డెల్టాలో 600 విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ LAXలో పూర్తి గ్రౌండ్ స్టాప్, అంటే అన్ని విమానాలు ఆగిపోయాయి. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. న్యూయార్క్ లిబర్టీ, బోస్టన్ వంటి పెద్ద ఎయిర్పోర్ట్లో కూడా డిస్రప్షన్స్ చాలా ఉన్నాయి. గత వారం నుండి ఇలాంటి సంఘటనలు 20కి పైగా జరిగాయి. అంతేకాదు ఈ షట్డౌన్ వల్ల చాలా వరకు ఆకాశంలోనే చక్కర్లు కొడుతూ కనిపిస్తూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయి. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఫెడరల్ ఉద్యోగులు షట్డౌన్లో జీతాలు లేకపోవడంతో కొందరు సైడ్ జాబులు చేస్తూ లేదా సిక్ లీవ్ తీసుకుంటూ ఉన్నారు. ఇది విమానాల మధ్య దూరాలు తగ్గడానికి, అలాగే రద్దవడానికి, అంతెందుకు అత్యవసర సమయాల్లో రిస్క్ పెరగడానికి కూడా దారితీస్తుంది. ఎయిర్లైన్ అసోసియేషన్, పైలట్ల సంఘాలు ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి అయితే తెస్తున్నాయి. గతంలో 2018, 2019 షట్డౌన్లలో కూడా ఇలాంటి సమస్యలు జరిగాయి. కానీ ఈసారి మరింత తీవ్రంగా ఉంది ఈ సమస్య. లక్షలాది ప్రయాణికులు ప్రభావితమవుతున్నారు. వివాహాలు, వ్యాపార సమావేశాలు, కుటుంబ ప్రయాణాలు అంతా ఆలస్యం అవుతున్నాయి. నేను న్యూయార్క్ నుండి లాస్ ఏంజల్స్కి వెళ్తున్నాను. 5 గంటలు ఆలస్యమైంది. ఎలాంటి కారణం చెప్పకుండా ఎయిర్లైన్ నా ఫ్లైట్ని రద్దు చేసింది. ఇప్పుడు హోటల్లో ఉండాలి అని ఓ ప్రయాణికుడు బావురుమంటున్నాడు. ఇలాంటి స్టోరీలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సమస్య ఎంత తీవ్రతం అవుతుంది? సిబ్బంది కొరత మరింత పెరిగితే రద్దులు, ఆలస్యాలు 10,000కు పైగా చేరవచ్చు. కొన్ని రూట్లు పూర్తిగా ఆగిపోవచ్చు. ఎయిర్లైన్ కంపెనీలు ఇప్పటికే రీఫండ్లు, రీబుకింగ్లు ప్రకటించాయి. కానీ ప్రయాణికులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నాయి. ఈ షట్డౌన్ ఎప్పుడు ముగుస్తుంది? కాంగ్రెస్లో చర్చలు జరుగుతున్నాయి, కానీ డెడ్లాక్ కొనసాగుతోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ వ్యాపారాలకు పెద్ద దెబ్బ. ఎందుకంటే అమెరికా ఎయిర్పోర్ట్లు ప్రపంచ ట్రాఫిక్లో 25% భాగం. ఇదంతా ఓ ఎత్తు అయితే, అమెరికాలోని సామాన్య ప్రజానీకం కూడా ప్రభుత్వం ఇచ్చే ఉచిత అన్నదాన పథకం కోసం బారులు తీరుతున్నారంటే ఈ షట్డౌన్ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ప్రపంచ దేశాలను తమ టారిఫ్లతోనూ, వలసదారులపై కఠిన పాలసీలతోనూ రచ్చరచ్చ చేస్తున్న అమెరికా దేశం ఇప్పుడు ఈ షట్డౌన్తో అట్టుడికిపోతుంది. తమ దేశ పౌరులను అడుక్కు తినే స్థాయికి తీసుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ హరికృష్ణ, సైనింగ్ ఆఫ్ సాక్షి.